అర్జున్ సురేష్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సమావేశమైన మాల సహోదరులు పెద్దలు శెట్టి నారాయణ, ప్రదీప్, ప్రభాకర్, భోజన్న, ప్రదీప్, తర్వాత కౌన్సిలర్ సార్, తమ్ముడు అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సమావేశం ఏంటంటే బీజేపీ ఏదైతున్నదో అది పక్కా మతోన్మాదమైనటువంటి పార్టీ. అలాగే అవన్నా కాదన్నా మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం రాజ్యాంగాన్ని కంపల్సరీ రద్దు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎజెండానే అది. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగం తట్టు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మిగులుపడట్లేదు. ఏదైనా ప్రభుత్వాన్ని కూర్చొని మళ్ళీ సుప్రీంకోర్టులో వచ్చేసి మళ్ళీ ప్రభుత్వానికి రక్షణ పొంది న్యాయంగా జరిగేటువంటి ఎన్నికల్ని న్యాయంగా జరిపిస్తున్నారు. కాబట్టి ఈ రాజ్యాంగాలు మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్ రద్దు చేయాలనేది ఒక కార్య మధ్య వెళ్ళింది. సరే, ఆయన తెలిసి అన్నడా తెలకన్నడా అన్నడా అనలేడా కానీ వాళ్ళ మనసులో ఉన్నది మాత్రం నిజం. ఎందుకంటే మీరు గమనించండి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మేస్తున్నది మోడీ. ఒకటి అది ఎల్ఐసి, రైల్వే, కోల్ ఇండియా, సిపియార్డ్, తర్వాత బిఎస్ఎన్ఎల్, ఈ ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండిసి, ఇట్లాంటి ప్రతి ప్రభుత్వ సంస్థను అమ్మేయడం వల్ల మనకు ప్రభుత్వ ఉద్యోగం ఎక్కడ వస్తుంది? ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ప్రతి రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వాలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఇలాంటి జాబ్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కుదించడం వల్ల రైల్వేస్ కూడా దాంట్లో షేర్ చేయడం. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తే రాజ్యాంగం ఉంటేంది లేకుంటేంది, రిజర్వేషన్ ఉంటేంది లేకుంటేంది, రేపు జాబే అనేది రాదు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వెంటనే వెనక్కి తగ్గాల. వాళ్ళు బీజేపీ ఏదైతే అమ్ముతున్నదో ఆ అమ్మడం అనేది ఇప్పటికి కూడా తగ్గించి, ఇప్పుడేదైతే ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేట్ పెట్టుబడులు పెట్టించారో అవన్నీ బేషరతుగా వెనక్కి తీసుకొని దాంట్లో ఉద్యోగాలు కల్పించి ఈ దేశంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి బీజేపీ ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు ఉద్యోగం ఇచ్చుడంటే కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే మనకి ఇవన్నీ ఎందుకు, ఈ ఉద్యోగాలన్నీ ఎందుకు అనేది వాళ్ళ భావన. కాబట్టి వాళ్ళ రాజ్యాంగం, వాళ్ళ సిద్ధాంతం వేరు. కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఇంటికితో సమానం. వాళ్ళకు కావాల్సింది మందిర్, మస్జిద్, హిందూ, ముస్లిం, ఇండియా, పాకిస్తాన్ 3 కావాలా. ఈ 3 తోటి భారతీయులటువంటి సున్నిత మనసును దెబ్బగొట్టి వాళ్ళ మనసును మతోన్మాదం వైపు నెట్టి గెలుస్తున్నారు. కానీ ఒక్క మంచి పని చేసిన మోడీని, ఒక్క మంచి పని ఒక్కటి కూడా లేదు. ఈ దేశానికి ఏదైనా లాభం జరిగింది ఏది లేదు. ఏమన్నటువంటి సర్జికల్ స్ట్రైక్ అంటే వాట్సాప్ చెప్తారు. బీజేపీ పని అంతా వాట్సాప్ యూనివర్సిటీ, ఇంకా వేరే పనే లేదు. వాళ్ళు చేసింది లేదు, పోసింది లేదు. కాబట్టి రేపు భవిష్యత్తులో వాళ్ళు 400 ఎంపీ సీట్లు ఎందుకు అడుగుతున్నారు? ఏ అధికారాన్ని అయినా కానీ ఇట్టిగానే పార్లమెంట్లో పాస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా వాళ్ళ హక్కులు విక్కులు ఏది చేయకుండా చేయొచ్చు. మనం అనుకున్న రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఈ భారతదేశంలో ఇట్లాంటి రాజ్యాంగాలు చెల్లాయి. కేవలం అంబేద్కర్ భారత రాజ్యాంగమే ఇల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా మాల సంఘాల తరఫున ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తూ ఇలా జీవన్ రెడ్డి గెలుపుకు మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఒక ప్రజాస్వామిక పార్టీ. మీరు కూడా అట్లాంటి పనులు చేయండి. మీరు చేయకుండా ఈ మతాలని ఈ దేశాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు. మతం అని ఆఫ్ఘనిస్తాన్ కథం అయిపోయింది, ఈ పాకిస్తాన్ కథం అయిపోయింది, బంగ్లాదేశ్ కూడా అటువైపు వెళ్ళి ఒక 10 ఏళ్ల క్రితం తెలుసుకున్న అప్పుడు మనం మతం వైపు అయితే కథం అవుతామని ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళు ప్రజాస్వామ్యం అయిపోయి ఇవాళ విద్యా వైద్యంలో టాప్ ఉన్నది ప్రపంచంలో. ఇవాళ మన దేశం 149 ఉన్నది, విద్యలో వైద్యంలో 129 ఉన్నది, ఆర్థిక స్థితిలో 140 ఉన్నది. వీడంటాడు అల్ప ప్రపంచంలో 5వ శక్తి అయితే ఇప్పుడు 3వ శక్తి అవుతుంది. ఇదంతా వాట్సాప్ తప్పే. ఇవాళ 4-5% ఉన్నది దేశం ఉంది. కాబట్టి ఈ బీజేపీ దుర్మార్గమైనటువంటి బీజేపీ మనకద్దు, ఈ దేశానికి కూడా వద్దు. అట్లాగే ఉత్తర భారతదేశంలో కూడా దళితుల మీద, మైనార్టీల మీద, బహుజనుల మీద, బీసీల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. మీరు చూశారు గతంలో ఒక పెళ్లి పిల్లగాడు గుర్రం మీద వెళ్తే, అరే నువ్వు గుర్రం మీద వెళ్తావా పెళ్లి చేసుకొని, మా ముందట మా అగ్రవర్ణాల ముందట టాగూరు చంపేశారు. ఇదంతా మనమంతా చూసాం దేశం అంతా. ఇవాళ ఉత్తరప్రదేశ్లో అట్లాంటి పరిస్థితి ఉంటే రేపేంది. కాబట్టి ఈ దేశ్ బచావ్ బీజేపీకి హటావ్, ఇది మా నినాదం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
like, share and subscribe.